అప్పుడే ఫ్రేమ్ ఫినిష్ అయిపోతుందా? ఓకేనా? నువ్వు జోకులు అయిపోతున్నా నారాయణమూర్తి. ఓకే 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 ఓకేనండి. నా వాయిస్ వస్తుందా? వస్తుంది వస్తుంది. మీ మాట మీ వాయిస్ వస్తుంది, మీ మాట వస్తుంది, ఫోటో వస్తుంది, మీరు కనిపిస్తున్నారు. వీడియో వస్తుందా? మా నారాయణమూర్తి చెప్పాడంటే పక్కాగా ఉన్నట్టు. ఓకే, శాంతి ప్రసాద్ గారు ఏంటి పేరు నాని గారిని ఎక్కడ పంపించారండి? మీ ప్రాంతమే కదా, మీకు చాలా ఇష్టం ఆయన అంటే నిన్నటి దాకా కనపడ్డాడు, నిన్నటి నుంచి కనపడలేదట బందర్లో. అదొక టాకు. రేపేమో వాళ్ళ మిస్సెస్ సంబంధించిన యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ రేపు హీరింగ్ వస్తుంది 9వ జిల్లా కోర్టులో. మరి ఈయన కూడాను తనకు తెలిసిన వివరాలు తనకేను వారి అబ్బాయికి కూడాను ఇచ్చారట నోటీసులు పోలీసు వారు. మీకు తెలిసిన సమాచారాన్ని మీరు మాకు అందజేయండి అని. అయితే వారు ఆ నోటీసులు ముట్టుకొని వారు ఆ సమయానికి రాలేదు అనేది వార్త. తర్వాత వారి గురించి విచారిస్తే వారు ఎక్కడ కనపడలేదు అనేది వార్త. సో పోలీసు వారి పరిభాషలో చెప్పాలంటే పారిపోయినట్లుగా లెక్క, అంటే అబ్స్కాండింగ్ అంటాం. కోర్టు భాషలో కూడా దాన్ని అబ్స్కాండింగ్ అంటారు. సో ప్రస్తుతానికి పరిస్థితి పేరు నాని గారిది. ఇంకా మరి ఇతర విషయాలు అంటే ఏంటి తప్పు ఒప్పుకున్నట్టు ఆయన ఎందుకు అంటారంటే బెయిల్ మూచేద్దామనా, అరెస్ట్ చేస్తారని? తప్పు అంటే మా లీగల్ పరిభాషలో చెప్పాలంటే పారిపోవడం అంటే తప్పు ఒప్పుకోవడం కింద కాదు. లీగల్ గా ఉన్న రైట్స్ ని అవైల్ చేసుకోవడం కోసం కొన్నాళ్ళు పోలీసుల బారి నుంచి తప్పించుకోవడం. ఒకవేళ వాళ్ళకి కానీ ఆ లీగల్ రెమెడీస్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే అది వచ్చిందనుకోండి, అప్పుడు హాజరవుతారు కోర్టు ముందుకి. ఓకే, అది వచ్చే వరకు కొంతకాలం వాళ్ళు వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసము, అరెస్ట్ కాకుండా కాపాడుకోవడం కోసం కొన్నాళ్ళు కనపడకుండా పోతారు. చిట్టుబాబు గారు మీది లైటింగ్, చిట్టుబాబు గారు ఒక్క నిమిషం అండి. చిట్టుబాబు గారు మీది లైటింగ్ కంప్లీట్ గా డల్ అయిపోయింది. మీరు ఆ ఫేస్ కి ఆపోజిట్ లో పెట్టుకోండి, లైట్ కి ఆపోజిట్ లో మీరు సెట్ చేసుకోండి. నేను అంతలోకి వీళ్ళతో మాట్లాడొస్తాను. మాట్లాడండి శాంతి ప్రసాద్ గారు. అది సహజంగా జరిగే ప్రక్రియ తప్ప అందులో పెద్ద విశేషం ఎంత అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ముద్దాయిలు అనేవాళ్ళు వాళ్ళకు అరెస్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు వాళ్ళు సహజంగానే పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు, పోలీసులు అందుబాటులో రాకుండా ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి అనుకూలమైన రిలీఫ్ కోర్టు నుంచి వచ్చింది అనుకున్నప్పుడు ఆ రిలీఫ్ కాగితం తీసుకొని వచ్చి పోలీసుల ముందు హాజరవటం చేస్తారు. ఓకే, నారాయణమూర్తి గారు ఏంటి పేరు నాని గారు పారిపోయారా? శాంతిప్రసాద్ గారు చెప్పారు కదా, ఇప్పుడు దాంట్లో వాళ్ళు పారిపోయారని వీళ్ళు అనడానికి పోలీసులకు ఏ విధమైన హక్కు ఉండదు. తర్వాత వాళ్ళకున్న ఏదైతే హక్కుల్ని రక్షించుకోవడంలో కానివ్వండి, లేదంటే వీళ్ళు ఏదైనా తప్పుడు కేసులు పెట్టిన సందర్భంలో కానివ్వండి, లేదంటే ఆయన న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా ఏవైతే అవకాశాలు ఉన్నాయో ఆయన తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి అవకాశాలు ఉన్నప్పుడు ఆ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి, నేను నిర్దోషిని చెప్పుకోవడానికి ఆయనకున్న అవకాశాలు వాడతారు. ఆయన ఇంట్లోనే ఉండొచ్చు. అది వీళ్ళు ఎలా ఉంటదంటే ఇంతకుముందు కూడా బ్యాన్ ఐటమ్స్ కింద పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా కొన్ని కించపరుస్తూ అవగాహన చేస్తూ రాసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత చూస్తే మళ్ళీ ఆయన అక్కడే ఉండడం, ఆ ఇంట్లో కనపడడం, అది కూడా మళ్ళీ వాళ్ళని ధృవీకరించడం, ఇవన్నీ. సో ఆయన ఇంట్లో ఉండొచ్చు, మనకి ఆ విషయం తెలియదు. ఇంట్లోనే ఉన్నా కూడా వీళ్ళు అలాంటి తప్పుడు ప్రచారాలు మీకు తెలిసే ఉంటారు కదా నారాయణమూర్తి గారు, ఇంట్లోనే ఉన్నారు ఆయన. పైచాచిక ఆనందాన్ని పొందే సందర్భాలు కూడా అదే నేను అనేది. నేనైతే నాకు తెలీదు, నేను బందర్లో ఉండను, నేను ఇక్కడ తాడిపల్లిలో ఉంటాను. సో అలాంటి పైచాచిక ఆనందం పొందే కార్యక్రమాలు కూడా కొన్ని సందర్భాల్లో మనం చూసాం, చాలా సందర్భాల్లో ఇక్కడ ఈ 6 నెలల్లో. సో ఆయన హక్కుల ప్రకారం ఆయన ఏదైతే నేను నిర్దోషిని చెప్పడం జరిగింది ఇంతకుముందే, అయినప్పటికీ కొన్ని అత్యుత్సాహంతో చేసే కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాయి ఈ మధ్య. సో చూద్దాం. ఆయన నేను తప్పు చేయలేదని చెప్పారు, ఆ సంబంధం లేదని కూడా చెప్పారు. దానికి సంబంధించి అన్ని కూడా కోర్టులో ఉంది. లెట్ us see. ఓకే, గాయత్రి గారు నమస్తే అండి. వర్మ గారు నమస్తే అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. పేర్ని నాని గారు పరారట, కావాలని చెప్పి కక్షపూరితంగా కూటమి చేస్తుందని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. అంటే కక్షపూరితంగా కూటమి చేయాలనుకుంటే ఏ రోజు రాగానే చేసేవాళ్ళం. ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో కూడా వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి ఎన్నో డిమాండ్స్ ఉన్నా సరే అవన్నీ భరించి కూడా ఈ రోజు ప్రతి డిపార్ట్మెంట్ లో చైర్పర్సన్స్ తీసుకొని వాళ్ళందరూ తవ్వకాలు చేస్తే
ఒక్క పేరినాని కాకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ అయినా కానీ, లేకపోతే ఫైబర్ నెట్ లో ఆర్జీవీ అయినా కానీ, ప్రతి డిపార్ట్మెంట్ లో మల్టిపుల్ స్కామ్స్ బయటకు వస్తున్నప్పుడు 100% ఎవడైతే అది రెస్పాన్సిబుల్ గా ఉన్నారో వాళ్ళు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికో, లేకపోతే ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే గెస్ట్ చేసినా సరే పారిపోతారు. సహజంగానే పారిపోయారు. అయినా ఇది మేము ఎప్పటి నుంచో చెప్తుందే కదా, ఇది మేము గవర్నమెంట్ లో రాకముందు కూడా ఈ పర్టికులర్ గవర్నమెంట్ ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది, వాళ్ళకి నచ్చిన వాళ్ళందరినీ చీర తీసుకొని వాళ్ళ పార్టీ ముందుకు వెళ్ళటానికి కోసం, వాళ్ళ పర్సనల్ ప్రయోజనాల కోసం ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పి మేము అప్పుడే చెప్పాం. ఈ రోజు ఏంటంటే మేము గవర్నమెంట్ లోకి వచ్చాం కాబట్టి మాకు లక్కీగా ప్రూఫ్లు దొరికినాయి కాబట్టి బయట పెట్టి ప్రూఫ్లు చూపిస్తున్నాం. దానికి సమాధానం చెప్పే ధైర్యం లేక పేర్ని నాని అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు, వాళ్ళందరూ ఆబ్వియస్లీ పరారీలోనే ఉంటారు, తప్పించుకుంటా ఉంటారు గవర్నమెంట్ నుంచి. అది సో అరెస్టులు తప్పవంటారు లేట్ అయినా? అంటే అరెస్ట్ అవ్వద్దంటారా? పోనీ స్కామ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయొద్దు అంటే చెప్పండి. పని అంటే స్కామ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయాలి కదండి. ఇప్పుడు గవర్నమెంట్ సొమ్ముని నువ్వు నీ పర్సనల్ ఉపయోగాలకో, నీ ఆస్తులు పెంచుకోవడానికో, నీ పాకెట్ మనీ పెంచుకోవడానికి ఉపయోగపెట్టుకుంటా అంటే ఎవరు ఒప్పుకుంటారు? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. సో 100% అది స్కామ్. అసలు స్కామే లేకుండా అరెస్ట్ చేశారు లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, మీకు గుర్తుంటే. ఏమి సంబంధం లేకుండా ఊరిని అడ్డగోలుగా కేసులు పెట్టి ఎంత మందిని ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసింది వైసీపీ గవర్నమెంట్ లాస్ట్ 5 years లో. సో అలాంటప్పుడు మేము స్కామ్ జరిగింది, ప్రూఫ్లు ఉన్నాయి, ఫలానా ఇది జరిగిందని చెప్పి డేటాతో సహా బయట పెట్టి అరెస్ట్ చేయాలనుకున్నా కూడా పారిపోయారు. సో అరెస్ట్ చేయొద్దు అంటారా అంటే అది ఎలా మాట్లాడతారు? లా అండ్ ఆర్డర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఏంటి దాంట్లో కొడాలి నియోజకవర్గంలో మీ డిప్యూటీ సీఎం గారు పర్యటన హాట్ గా సాగిందట. ఆయన ఎక్కడ ఉన్నారు? నేను యాక్చువల్ గా ఫాలో అవ్వలేదని నిన్న నేను చూసాను, చాలా బాగా జరిగింది. నేను ఆ గిరిజన ప్రాంతంకి వెళ్తాం కానీ, అక్కడ వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవటం కానీ, ఓపెన్ గా వాళ్ళకి చెప్పడం కానీ, డ్రగ్స్ యూసేజ్ గురించి వాటి గురించి చాలా బాగా జరిగింది నిన్న ప్రోగ్రామ్. సో ఈ రోజు కూడా నేను చూసినంత వరకు ఆయన సీసీ రోడ్లు ఇవన్నీ కూడా కరెక్ట్ గా పడుతున్నాయా లేవా ఏంటి అని చెప్పి అన్ని సమీక్షిస్తున్నారు. అండ్ దట్స్ వెరీ గుడ్ సైన్ కదా. అది పవన్ కళ్యాణ్ గారు అయినా కానీ, లోకేష్ గారు అయినా కానీ, బాబు గారు అయినా కానీ. సాంప్రసాద్ గారు ఏంటి కొడాలి నాని అడ్డాలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన అంతా సాఫీగా సాగిందా? వరం గారు ఒక నిమిషం. ఒక అమ్మాయి స్పృహతప్పి పడిపోయిందట, హాస్పిటల్లో జాయిన్ చేశారట. అదే కొడాలి నాని గారి నియోజకవర్గంలో ఏంటి శాంతిప్రసాద్ గారు అప్డేట్స్ ఏమైనా తెలుసా? మీరు చెప్తున్న అప్డేట్ నాకేం తెలియదు సార్, ఎందుకంటే నేను అక్కడ స్పాట్ లోనే ఉన్నాను గుడివాడలో. ఆ ఊరుకు వెళ్ళటం కూడా జరిగింది. అక్కడ మంచినీటి సరఫరాకు సంబంధించి కలుషిత వాటర్ వస్తుందని గతంలో ఎమ్మెల్యే గారు వెనుగళ్ల రాము గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకురావడంతో వారు దానికి సంబంధించి అమౌంట్స్ రిలీజ్ చేసి వాటిని ప్యూరిఫై చేయమని చెప్పడం కూడా జరిగింది. 44 గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకానికి వారు నిధులు విడుదల చేయడం జరిగింది గుడివాడ నియోజకవర్గ పరిధిలో. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి స్వయంగా 14 గ్రామాల్లో ఈ రక్షిత నీటి పథకానికి ఏ రకంగా ప్యూరిఫికేషన్ జరిగింది, ఒక్కొక్క ఫిల్టర్ బెడ్ కి 4 లక్షల రూపాయలు ఖర్చు చేసిన ఆ యొక్క మరామతులే కానీ, ఆ యొక్క విధి విధానాలు కానీ ఆయన స్వయంగా వచ్చి పరిశీలించడం జరిగింది. 14 గ్రామాల వాటర్ శాంపిల్స్ కూడాను అక్కడ పెట్టి గతంలో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనేది కూడా చూడటం జరిగింది. అదంతా సాఫీగా సాగింది. అది సడన్ గా పెట్టిన ప్రోగ్రామ్ అనేప్పటికీ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. అక్కడ మీరు చెప్పినటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ ఎక్కడ జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే నేను నడుచుకుంటూ వచ్చాను 2 కిలోమీటర్ల దూరము. నేను నడిచిన దారిలో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత నేను వెళ్ళటం జరిగింది. ఒక పావుగంట తర్వాత ఎక్కడ ఇప్పుడు మన నారాయణమూర్తి చెప్పినటువంటి ఘటన జరగలేదు. అది ఎక్కడన్నా వేరే చోట జరిగి ఉండొచ్చు, ఆ ప్రాంతంలో జరగలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన పావుగంట తర్వాత కిలోమీటర్ దూరం సభాస్థలం నుంచి నడుచుకుంటూ నా కారు దగ్గరికి వచ్చాను నేను. సాధ్యప్రసాద్ గారు వినిపిస్తున్నారా? వినిపిస్తుందండి. ఓకే అండి, ఆయన చెప్పింది కరెక్టే. అది ఏదో అక్కడ ఇబ్బంది అయ్యింది, ఎవరికో కొద్ది సివియర్గా కూడా దెబ్బలు తగిలి అని చెప్పిన న్యూస్ అయితే కరెక్టే. మీరు చూసుండకపోవచ్చేమో కాక. అంటే మాకు అక్కడ స్వయంగా కనపడాలి కదా, అక్కడ కనపడలేదు. మీరు వచ్చేసిన తర్వాత అయ్యి ఉంటుందేమో. అప్పుడు దానికి మనం ఓకేనండి. గుడివాడ ఆ ప్రాంతమే కదా మరి. కొడాలి నాని గారి కంచుకోటది. మరి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? గెడ్డం బ్యాచ్లు అంటారు, గుడివాడ రౌడీలు అంటారు. వాళ్ళు ఎవరన్నా వచ్చారా, కనిపించారా? ఆ ప్రాంతాల్లో ఏమన్నా అడవాడి కనిపించిందా? ఆ రౌడీ మోకలు కానీ మీరు చెప్పే బ్యాచ్ కానీ ఎవడు అక్కడ కనపడలేదు సార్. వాళ్ళ కోటలు ఎప్పుడో కూడా బద్దలు కొట్టడం జరిగింది. ఈ రోజు అటువంటి వాళ్ళు ఎవడు అక్కడ లేరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు, సహృదయంతో ఉన్నవాళ్ళు, ఆ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోరుకునేవాళ్ళు. ఏంటి మూర్తి గారు, గుడివాడ కోటలు బద్దలు కొట్టేశారట, నిజమా?
నారాయణమూర్తి గారు, ఎవరండి? గుడివాడ కోటలు బద్దలైపోయినాయట నిజమా? ఆయన భీమా సిమెంట్ కట్టారండి. భీమా సిమెంట్, రాశి సిమెంట్, భారతీయ సిమెంట్, భారతీయ సిమెంట్ అయి ఉంటుందండి, భీమా సిమెంట్ కాదండి. కాదండి, అది కాదు, గుడివాడలో భారతీయ సిమెంట్ తో కట్టారట నిజమా? గెలిపోవటములు ఉంటాయి, దానికి ఏదో సంకల్పం గుర్తుకొని ఏదో ఆనందపడుతుంటే ఆనందపడి ఉంటాం. ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు ఏమబ్బా నారాయణమూర్తి రెడీగా ఉన్నారు. సంకల గుద్దుకోవడం గాల్లో తేలారు కదా 175 175 అని. మేము ప్రజల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎలా పనిచేశాడు వాళ్ళ అకౌంట్. ఓకే ఓకే కొడాలి కాదండి, ఓకే ఓకే మళ్ళీ అది వేరేగా వెళ్ళిపోద్ది. కాదు, కొడాలి ఎక్కడున్నారండి? ఆయన కనిపించట్లేదు. ఆయన వస్తున్నారా ఆఫీస్కి? వస్తున్నారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ ఎన్నాళ్ళు అయింది? 6 నెలలు కూడా కాలే ఇంకా. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏ విధంగా పంచాయతీకి ఆనందాన్ని పొందుతున్నారో చూస్తున్నాం. సో దాంట్లో భాగంగా ఆయన మరి హైదరాబాద్ లో ఇక్కడ కనబడుతూనే ఉన్నారు. అప్పుడప్పుడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రివ్యూస్ కానీ కార్యక్రమాలు కానీ నాన్ రెసిడెంట్ 6 నెలలోనే అత్యంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కనబడుతూ ఉంది. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మళ్ళీ చెప్పినా కూడా వీళ్ళు ఏంటంటే పాపం 6 నెలలు కూడా మమ్మల్ని ఆనందంగా ఉన్నవరా మీరు అనే పద్ధతిలో మాట్లాడతారు. మీరు రాక్షసులు నరకాసురులు, మీరు వచ్చి ఇక్కడ ఉన్న వాతావరణం చెడగొడతామని మా నారాయణమూర్తి చక్కగా చెప్పకనే చెప్తున్నారు. అదే నేను అంటా, మీ సంతోషం పోతుంది. నరకాసురులని అనుకుంటున్నారు. మేము అనుకోలే, ప్రజలు అనుకుని మీకు 11 ఇచ్చారు. ఓకే ఓకే శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం, శాంతిప్రసాద్ గారు, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం వెయిట్. చిట్టిబాబు గారు, ఓకే రాజకీయాలు మీకు కాసేపు పక్కన పెడదాం. అల్లు అర్జున్ గారికి అవార్డు ఇచ్చినందుకు కొంతమంది దాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. జై భీమ్ అలాంటి వాటికి ఇవ్వాలి కదా, ఆయనకి అవార్డు ఇవ్వడం ఏంటని. అవార్డు అన్నది సినిమాకి ఇస్తారా, సినిమాలో ఆయన నటన కౌశల్యానికి ఇస్తారండి? అవార్డు అనేది పర్ఫార్మెన్స్ కి ఇచ్చారండి. అది అనేవాళ్ళు ఇప్పుడు ఇలా వాగేవాళ్ళు ఇది చెప్పినా ఒకటంటే ఒకటి కాదు, 2 అనేది ఎడం చేయంటే కాదు పురం చేయాలనే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఆ అవార్డు విమర్శించేవాళ్ళు దాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టుకోకూడదు, ఎప్పుడు అంటారు ఉంటారు. ఒక మంచిని విమర్శించడానికి సిద్ధంగా ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. సో ఉభయత్ర ఉంటారు. దాని గురించి అది ఓన్లీ నటనకి ఇచ్చారు. అక్కడ ఆర్టిస్టు నటన పర్ఫార్మెన్స్, ఆ పుష్ప క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ లో దూరిపోయి పుష్పనే కనపడ్డాడు, ఆర్టిస్ట్ కనపడలేదు. అది దాంట్లో ఉన్న పర్ఫార్మెన్స్. ఏ ఆర్టిస్ట్ అయినా సినిమాకి, ఏ సినిమా కానీ కమల్ హాసన్ అయినా, కమల్ హాసన్ కనపడితే ఎవరు కమల్ హాసన్ పార్ట్ లో దూరిపోయి ఆ పాత్రే కనపడితే అది పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ కి ఇచ్చారు, అంతేకాదు సినిమాకి కాదు, కథకు కాదు, డైరెక్షన్ కాదు, ఇంకోటి కాదు. ఓన్లీ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది హీరో. ఆ పాత్రోచితముగా పాత్రలో పాత్రకు లోనై పాత్రలోకి ఐక్యమైపోయి పరకాయ ప్రవేశం చేసినట్టు ఆ పాత్రే కనపడింది అక్కడ. అది అందుకని ఇచ్చారు, అందుకు బ్యూటిఫుల్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయి చేశారు. అసలు ఈ పుష్ప ఎపిసోడ్ కి ఓకే ఒక నిమిషం అండి, పుష్ప ఈ ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పెట్టాలంటే అసలు గేమ్ చేంజర్ ఎవరు దీనికి? గేమ్ చేంజర్ ఏం లేదండి. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక విషపు ప్రభుత్వంగా ఉంది. ఇప్పుడు ఇవాళ ఇతన్ని నిందితులు చేసి ఏదో ఆనందం పొందాలని చూస్తున్నారు. మరి సమంతాన్ని ఎందుకని ఒక ఆడదై ఉండి సురేఖ అంత అసహ్యంగా మాట్లాడింది? ఆడకూతురు కాదా సమంత హీరోయిన్ అంటే మాత్రాన మీరు ఏమైనా మాట్లాడతా, ఎట్లయినా మాట్లాడదు. సో వీళ్ళు అటాకింగ్ సినిమా ఫీల్డ్, వీళ్ళ పబ్లిసిటీ కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం వీళ్ళు చేస్తున్న తప్పిదాలను ప్రజలు అడుగుతున్నారు. ఎక్కడ హైడ్రా కూల్చినందుకు పేదలు తిట్లు అపరాధాలు పెడుతున్నారు, రైతుకి వేడి వేసి తీసుకెళ్లేందుకు తిడుతున్నారు. వీళ్ళు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. డైవర్ట్ చేయడానికి ఎవరు ఒక్కసారి
ఒకసారి కన్వెన్షన్ పగలగొట్టడం, దాంతో ఒక నెల పోయింది. నెక్స్ట్ సమంత మీద పెట్టడం, ఒక నెల పోయింది. ఇప్పుడు ఇది ఇలాగ డైవర్షన్ పార్టీ. ప్రజలు అసలు విషయాన్ని ఆలోచించకుండా ఇట్లా, ఎందుకంటే సినిమా వాడిని అటాక్ చేస్తే మొత్తం మీడియాను, సోషల్ మీడియా దాన్ని కవర్ చేసేస్తాయి. ఇక వీళ్ళ మిగతా విషయాలు అడగరు ప్రజలు. ఇలాంటి డైవర్షన్ పార్టీ వీళ్ళ దౌర్భాగ్య పరిపాలన, దుర్మార్గ పరిపాలన, దుర్నీతి పరిపాలన, అసభ్య పరిపాలన, అశ్లీల పరిపాలన, అసమర్థ పరిపాలన. ఈ పరిపాలన ప్రజలు నెలతున్నారు, చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఓకే ఓకే నారాయణమూర్తి గారు, ఏంటి అల్లు అర్జున్ ఎపిసోడ్ మీ నంద్యాల దగ్గర నుంచి మొదలైంది? ఇప్పుడు ఆయన సినిమా యాక్టరు, ఆయన రాజకీయాల్లో పెద్దగా ఆయన ఇంట్రెస్ట్ ఉన్నట్టు కూడా మనం ఎప్పుడు చూడలేదు. ఆయనకి రాజకీయ ప్రసంగాలు చేసింది కూడా ఎప్పుడు చూడాల. ఏదో ఫ్రెండ్షిప్ లో అక్కడికి కర్నూలు వెళ్ళొచ్చు, అది వేరే విషయం. ఫ్రెండ్షిప్ రాజకీయాలకు అతీతంగా ఆయన ఫ్రెండ్షిప్ తో వెళ్ళాడు. అయితే దాన్ని అంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి ఆ చైర్ లో కూర్చొని, బాధ్యతాయుతమైన చైర్ అది అన్ని వర్గాలని, అన్ని కులాలని, అన్ని ప్రాంతాల వాళ్ళని అందరినీ కూడా సమానంగా వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళని చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడాల్సిన ఆ చైర్ ఆ చైర్లో ఉన్న వ్యక్తి మరి ఆయన మీద విచ్చలవిడిగా అసలు ఏదో కక్షపూర్తిగా మాట్లాడుతున్నట్టుగా, ఆయన కారు పోయిందా, కన్ను పోయిందా, ఆయన కూడా ఒక పౌరుడు. అల్లు అర్జున్ అంటే సినిమా యాక్టర్ కంటే ముందు ఒక పౌరుడు కదా. ఒక పౌరుడిని ఆ ఇష్యూ ఏం జరిగిందో అందరికీ, ఈ ప్రపంచాన్ని అందరికీ తెలుసు కదా, ఏ సందర్భంలో జరిగింది, ఎలా జరిగింది. దాని మీద విచ్చలవిడిగా దాని మీద కామెంట్స్ సెపరేట్ గా కొంత టైం తీసుకొని దాని మీద కామెంట్స్ చేయడం అనేది దురదృష్టకరం అంటాను. నేను ఏమంటానంటే, ఇప్పుడు అవార్డు గురించి సినిమాల్లో విలన్స్ కూడా అవార్డు ఇస్తారు, తెలుసు కదా విషయం మీకు. విలన్ పాత్ర కూడా అవార్డు ఇస్తారు. విలన్ గా బాగా చేశాడు అని చెప్పడానికి అవార్డు ఇస్తారు. అదే కమెడియన్స్ కి అవార్డు ఇస్తారు, అందరికీ అవార్డ్స్ ఇస్తారు. దానికి ఈయనకి అవార్డు ఇవ్వడం గురించి మనం మాట్లాడడం అనేది చాలా సముచితమైన విషయం కాదు. అది సందర్భం, మరి ఏ సందర్భం. మీ సపోర్ట్ అంతా అల్లు అర్జున్కేనండి, వైసీపీ సపోర్టు? ఇక్కడ వైసీపీ, బిఆర్ఎస్, ఇక్కడ జరుగుతున్న దమనకాండ, ధర్మ నీతి. అతను అల్లు అర్జున్ మీద అతను మాట్లాడుతున్న బార్డర్కి వెళ్ళి ఫైట్ చేశాడా, ఈ కాలు పోయిందా, కన్ను పోయిందా, ఇలాంటి మాటలన్నీ ఒక దుర్మార్గమైన మాటలు. ఈయన ఎక్కడ ఏ ప్రజా పోరాటం చేశాడు, ఏ ప్రజల కోసం పోరాడాడు, ఏ తెలంగాణ కోసం పొంది ఆడ చంద్రబాబు పక్కన కూర్చొని 2 కళ్ళ సిద్ధాంతం మాట్లాడినాడు. ఈయన ఏం పోరాటం చేశాడని సీఎం అయ్యాడు, తిరిగి అడిగితే ఎక్కడ సమాధానం పెట్టుకుంటాడు? ఇదే మాట్లాడే మాటలు. సినిమా వాళ్ళు డబ్బులు పెడతారు, డబ్బులు సంపాదిస్తారు. సినిమా వాళ్ళు ఎంత డబ్బులు పెడితే ఒళ్ళు వంచుకుని, ఒళ్ళు పోరాటం చేసుకుని ఒక హీరోకి కాళ్ళు చెప్పుకుని ఇరిగి ఇట్లు ఉంటాయి. ప్రజలు ఆశీర్వాదం టికెట్ అనుకుంటాం. మీకు రాజకీయ నాయకులాగా డబ్బులకి టికెట్లు ఓటుకొని నోటుకు ఓటిచ్చి పదవులు సంపాదించి ఆ తర్వాత అడవుల కోసం అభివృద్ధి చెయ్యం. మేము కష్టపడి 644 మంది 125 రోజులు 800 కిలోమీటర్ల లైట్ ముందు కష్టపడి చెమట ఓడ్చి బయటలో ఎముకలు, కాళ్ళు, ప్లేట్లు ఉన్నాయి ఒక హీరోకి. తెలుసా మీకు? ఇంత పోట్లాడితే ప్రజల ముందు వాళ్ళ అభిమానాన్ని పొంది, వాళ్ళ ఆశీర్వాదం పొంది వాళ్ళు టికెట్ కొనేలా చేస్తాం. వీళ్ళ రాజకీయ నాయకులాగా కాదు. అంత మాట అలాంటిది. ఓకే, ఒకటి చిట్టుబాబు గారు దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్? ఇప్పుడు సినిమా పెద్దలు దీంట్లో కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒకటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు, బంధువు. అలాగే చిరంజీవి గారు పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉందా? దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడాలి? ఎక్కడ చిరంజీవి గారు అసలు అప్పుడే మాట్లాడుంటే ఈ పాటికి అసలు ఈ ప్రభుత్వం కూడా వెనకడిగేసేది. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదంటే మాట్లాడకూడదు. వేరే రాష్ట్రం ఇక్కడ వేరే రాష్ట్రం ఏంటండి, ఆయన సినిమా హీరో కదండి. కాదు ఇక్కడ రాష్ట్రం సార్, గవర్నమెంట్ తోటి కేసు కదా. ఇక్కడ మాట్లాడితే మా రాష్ట్రం శాంతి భద్రతలు మేము చూసుకుంటాం, మీరు చూసుకొని మళ్ళీ అదొకరు తలకాయండి. సో అతను ఇంటర్వ్యూ రాకపోవడం. చిరంజీవి గారు ఒక మాట మాట్లాడచ్చు, కానీ చిరంజీవి గారు మరి ఎందుకు మాట్లాడలేదు?
మనాడేమో దూరంగా వెళ్తున్నాడు, అల్లు అని వెళ్తున్నాడు, మెగాస్టార్ బెటాలియన్ లో కాకుండా అల్లు వెళ్తున్నాడు అని బాధపడుతున్నారు కదా. కలిసి ఉంటే కలదని ఇప్పుడు మరి చిరంజీవి గారు మాట్లాడాలి కదా, కలిసి ఉంటే కలుసుకొని ఈయన రావాలి కదా. మన పిల్లాడికి జరిగిందని ఎందుకు రాటాలా? మరి మీరేమో దూరంగా ఉన్నప్పుడు మరి ఆ పిల్లాడు దూరంగా వెళ్ళినప్పుడు నిందించారు కదా. నా అల్లు నా ఇండిపెండెంట్ అల్లు రామని మనమని అల్లు అనే అతను ఎంత ఉంటే అల్లు అని వెళ్ళిపోతున్నాడు మా మెగాస్టార్ బ్యాచ్ లో లేకుండా అని బాధపడుతున్నా విడిపోతున్నాడా అన్నారు కదా. మరి ఇప్పుడు వచ్చారా? మాట్లాడాలి. ఇవాళ చిరంజీవి గారు మాట్లాడితే చిరంజీవి గారి తరఫున ఎవరైనా ఒకళ్ళని మాట్లాడితే ఆయన మాట్లాడితే మిగతా వాళ్ళు మాట్లాడితే ప్రభుత్వం కూడా ఆగుద్ది. ప్రభుత్వం కూడా ఏదో అనవసరంగా పాముట్ల పెద్ద ప్రాబ్లం ఉందనుకుంటారు. ఆయన సైలెంట్ గా ఉండేటప్పుడు ఆడుకుంటుంది ప్రభుత్వం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా వాళ్ళ మీద పగబట్టింది. ఈ సినిమా వాళ్ళని ఆంధ్రాకి తరిమేయాలని అందుకనే వెంకటరెడ్డి కూడా తెలంగాణ అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ లేదు, సినిమా వీళ్ళందరూ కలిసిపోయి తెలుగు సినిమా ఉన్నారు. ఆ తెలంగాణ మాట్లాడిన వాళ్ళకి తెలంగాణ విషయం సాంస్కృతిని పెట్టిన వాళ్ళకి మాత్రమే అనుమతులు ఇస్తామని తెలంగాణని విడదీసి మాట్లాడుతున్నాడు. చిట్టుబాబు గారు ఒక్క నిమిషం. శాంతిప్రసాద్ గారు, చిరంజీవి గారు పెద్దన్న పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన నోరు విప్పితే మిగతా వాళ్ళందరూ కూడా నోరు మూసుకుంటారు అని. ఇప్పుడు చిట్టుబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, నేను మాట్లాడేప్పుడు ఆయన కూడా ప్రశాంతంగా లేదు. ఎవరు మాట్లాడద్దు, ఎవరికి ఇస్తే వాళ్ళే మాట్లాడండి, ఇంటరప్ట్ చేయొద్దు, వినండి. ఇస్తానండి, ఆయన మాట్లాడి మీరు మాట్లాడేది అంటే చిరంజీవి గారు అంశం కదా. నువ్వు నా ప్లేట్ లో వదిలాకో బాగా. ఇస్తాను ఉండండి. చిరంజీవి గారు అంశం అయిపోతే మీరే మాట్లాడదు గారు నెక్స్ట్. ఇప్పుడు మా అసోసియేషన్ ఒకటి ఉంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. మరి దాని ప్రెసిడెంట్ గారు మరి ఎందుకు స్పందించట్లా? ఇప్పుడు స్పందించాల్సింది ఆయన కదా, అక్కడ జరిగింది నటుడు కదా. అల్లు అర్జున్ ఒక నటుల మీద దాడి జరుగుతుంది. ఆయనే కష్టాల్లో ఉన్నాడు కదండి, ఆయన ఇప్పుడు ఏం స్పందిస్తాడు? ఆయనే ఇబ్బందుల్లో ఉంటేని. ఆయన కష్టాలు ఆయనకు ఉండదు సార్. పేద కష్టాలు పేదవి, సీత కష్టం అని మనకు సామెత ఉంది సార్. కానీ ఒక సంఘానికి అధ్యక్షుడు కదా ఆయన, ఒక ప్రకటన ఇవ్వాలి కదా. మరి అప్పుడులో బీరా పలికాడు కదా, ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చి బావా మా అని ఏదో చెప్పాడు కదా. మరి అంతా నా చేతిలోనే ఉందన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఇప్పుడు అతను స్పందించారు. ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు బ్లేమ్ గేమ్లు ఆపేసేయండి. ఎవరు చేసుకుంటే అంతవరకు అవుతుంది. అక్కడ జరిగిన దాని గురించి మా విషయం మాట్లాడదు. కానీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి ప్రసంగం తర్వాత జరిగిన సంగతులు బట్టి నేను మాట్లాడదలుచుకున్నాను. అసెంబ్లీలో ఒక సభ్యుడి ప్రశ్నకి రేవంత్ రెడ్డి గారు అంత సుదీర్ఘమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రస్తావించి వదిలేసింటే బాగుంటుంది. ఆయన ప్రస్తావించేది ఆ హక్కు. రెండోది, అక్కడ చేసిన ప్రసంగాన్ని ఎవరు కూడా ఆపలేరు, అది రాజకీయ పక్షాలు చూసుకోవాల్సిన అంశం. ఇకపోతే దాని తర్వాత అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెడతాము కరెక్ట్ కాదు, లీగల్ గా కరెక్ట్ కాదు. తర్వాత ఆ ఏసీపీ అనే ఒక అతను పెట్టాడు ప్రెస్ క్లబ్ లో, అది పూర్తిగా అభ్యంతరకరం. అది చాలా అభ్యంతరకరమైన ఆ యొక్క ప్రెస్ మీట్. అది పూర్తిగా ప్రాంతీయ విద్వేషాలు, భావాలు రెచ్చగొట్టే రీతిలో అతని ప్రసంగం ఉంది. రెండోది, పోలీసు కూడా అయితే కట్ చేస్తాడు. ఎవరిది కట్ చేస్తాడు, ఎందుకు కట్ చేస్తాడు? పోలీసు వాడికి బట్టికి చట్టాలు వర్తించవా? పోలీసు వాడు తెలుసుకుంటే ఏమైనా చేసేస్తాడా రాజ్యంలో? అంటే ఇక్కడ తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తుందా? మరి అది తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేయాలా. అది పూర్తిగా అసంబద్ధము. తర్వాత అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరగడం కూడాను ప్రజాస్వామ్యాన్ని కాంక్షించి ఎవడు కూడా హర్షించరు. దాన్ని వ్యక్తిని విమర్శించండి, కానీ వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించబాకండి, దాడులు చేయబాకండి, డిమాండ్ చేయండి. అంత కాదు, ఇంత ఇవ్వాలని డిమాండ్ చేయండి. డిమాండ్ చేయడంలో తప్పు లేదు, కానీ ఆ పేరుతో మీరు వెళ్ళి దాడులు చేయడం అనేది తప్పు. దాన్ని బట్టికి హర్షించేది లేదు. అక్కడ సినీ పరిశ్రమకు సంబంధించి చిరంజీవి గారు కాదు రెస్పాండ్. చిరంజీవి గారికి ఆ సముచితమైన గౌరవం నిజంగా వాళ్ళు ఇస్తే కుటుంబం ఆయన స్పందించేవారేమో, కానీ ఇక్కడ స్పందించాల్సింది అధికారికంగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దాని ప్రెసిడెంట్ గారు. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన స్పందించాలి. ఎందుకంటే చిరంజీవి గారు ఆ రోజు ఈ టిక్కెట్ల అంశంలోనూ, ఈ ధరల అంశంలోనూ, వీటిల్లో ఆ రోజు తను స్వయంగా ఇనిషియేటివ్ తీసుకుని జగన్ రెడ్డితో చేసినప్పుడు ఆ రోజు ఏమని చెప్పారు కొంతమంది. తర్వాత ఒక అతను ఏమన్నాడు, చిరంజీవి అన్న పెద్ద పోటీగాడ, సెలబ్రిటీ, లెజెండ్ అనే కాంట్రవర్సీలు కూడా తీసుకొచ్చారు కదా. మరి ఇప్పుడు ఆ సెలబ్రిటీలు గారు, ఆ లెజెండ్లు గారు ఎక్కడికి పోయారు?
మరి వారు కూడా మాట్లాడాలి కదా. వారి ఇంట్లో వారి గొడవలు చెప్తే జరగచ్చు, కానీ ఇక్కడ ఇది ఇండస్ట్రీ మొత్తం జరుగుతున్న గొడవ కదా. కాబట్టి మన నోటికి ఏది వస్తుంది, మనం ఎవరు కుటుంబాన్ని పడితే వారి కుటుంబాన్ని బదనామం చేయాలని చెప్పేసి డిబేట్ లో కూడా మన వ్యక్తిగత వికారాలని జోడించి జొప్పించి కామెంట్లు చేయడం మటుకి పద్ధతి కాదని మటుకి కొంతమందికి మేము సూచిస్తున్నాం. ఓకే, నారాయణమూర్తి గారు. కళ్యాణ్ గారు ఎన్ని పరామర్శించుకోవడానికి కారణం ఏంటని చెప్పి జనాలు అనుకుంటా ఉన్నారు. అంటే ఆయనకంటే పెద్ద పవన్ కళ్యాణ్ తీసుకొస్తామే అనేది. ఇప్పుడు నేను మామూలుగానే మాట్లాడుకున్నాం, దీనికి పెద్ద ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఇల్లు కూడా అంటే సోషల్ మీడియా చూసి చెప్తున్నాను, సోషల్ మీడియాలో ఏమి ఉంటాయో ఇల్లు కూడా కనపడలేదు. అంటే ఈయన నాకంటే పెద్ద స్టార్ అయిపోయాడు దేశవ్యాప్తంగా అని సోషల్ మీడియాలో వచ్చిందా? మరి సోషల్ మీడియాలో జగన్ రెడ్డి ఆంధ్రాలో మొహమెత్తుకోలేక పారిపోతున్నాడు, అసలు తప్పించుకుని తిరుగుతున్నాడు, రకాలుగా వస్తున్నాయి. మరి గాలి మాటలు, గాలి వార్తలు, గాలి కబుర్లు, గాలి పార్టీ ఏదైనా సహేతుగా మాట్లాడినారని వస్తే పొరదయటం కాదు. సూపర్ 6 అని చెప్పేసి, సూపర్ 7 అని చెప్పేసి ప్రజలని వెన్నుపోటు పొలుపు కట్టేసిన ఆవులాగా అక్కడే తిరుగుతుంటారు. ఓకే శాంతిప్రసాద్ గారు ఒకసారి మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడినివ్వండి. శాంతిప్రసాద్ గారు ఇస్తాను, మీరు అయిపోయి మళ్ళీ రెస్పాండ్ అయితే చెప్పాలి కూడా సమాధానం. సరే ఏం చెప్తున్నారో వినండి. శాంతిప్రసాద్ గారు దీని ఆర్గ్యూ టైం వేస్ట్ తప్ప ఏముండదు. మీరు ఇస్తాను కదా, ఒక్క నిమిషం మాట్లాడినివ్వండి. మీరు మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడలేదు కదా. ఆవులు వదిలేసి దున్నపోతం తెచ్చుకున్నాం అని చెప్పి అప్పుడు అధికారులు పక్కన పెడతాం. నేను ఏమంటానంటే ఒక యాక్టర్ ఇంటి మీద ఎవరు చేయించారు అనేది కూడా తెలుసు కదా, ఎవరు చేయించారు అనేది అక్కడ కనబడుతూ ఉంది. అది కూడా సోషల్ మీడియా, మీరు కూడా సోషల్ మీడియా ఫాలో అవుతారు కదా, చూడండి. ఇంటి మీద దాడి జరిగింది, అంతా అసలు ఆ ఒక యాక్టర్ని పట్టుకొని, ఒక నటుడిని పట్టుకొని జాతీయ స్థాయిలో బ్రహ్మాండమైన ఒక అవార్డు వచ్చిన నటు, ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చిన నటుని పట్టుకొని విపరీతంగా హ్యూమిలేట్ ఎందుకు చేస్తున్నారు అనేది మీరు అడగలేదు. డిప్యూటీ సీఎం అడగట్లేదు, డిప్యూటీ సీఎం అడగలేదు. రాక్షసులు ఉంటారనేది రాష్ట్రంలో నిరూపితమైంది. ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం శాంతిప్రసాద్ గారు ఇద్దరు మాట్లాడితే అసలు రీచ్ అవ్వట్లేదు. మీకు ఇస్తానండి శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం. శాంతిప్రసాద్ గారు ఆయన మాట్లాడాక మీరు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడండి. ఇద్దరు మాట్లాడడం వల్ల అసలు రీచ్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఇస్తాను కదా నేను. వరం గారు అంటే ఈ పవన్ కళ్యాణ్ కాలు కింద చెప్పు కింద ఉంటే మళ్ళీ ఓకే ఓకే రైట్. మీరు దాని కౌంటర్ ఇద్దరు కానీ రాసుకోండి. ఓకే 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 నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు ఓకే నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు. గాయత్రి గారు ఏదో చెప్తున్నారు. కనీసమైన ఇది ఉండాలి కదా నా ఇండస్ట్రీలో ఉంటూ. గాయత్రి రెస్పాండ్ మాట్లాడండి. ఒక్క నిమిషం అండి గాయత్రి రెస్పాండ్ అవ్వండి. ఒక్కసారి వర్మ గారు అంటే ఇప్పుడు ఇంతకుముందే నారాయణమూర్తి గారు మాట్లాడతా అంటే డిప్యూటీ సీఎం గారు ఎందుకు మాట్లాడలేదు అది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని డిప్యూటీ సీఎం గారు బాలకృష్ణ గారు కూడా అదే ఏదైనా కానీ ఒక్క నిమిషం ఈ ఇష్యూని పొలిటిసైజ్ చెయ్యకుండా ఒక నార్మల్ యాంగిల్ లో తీసుకుంటే ఒక యాక్సిడెంట్ దానికి ఓకే ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు మాట్లాడినివ్వండి, ఆవిడ మాట్లాడినివ్వండి. ఓకే ఓకే ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. అరే ఆవిడ ఏం చెప్తారో కంప్లీట్ చేయనివ్వండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఓకే ఓకే గాయత్రి ప్లీజ్ ఒక్క నిమిషం అండి. ఆవిడ ఏం మాట్లాడుతున్నారో చూడకుండా స్టార్టింగ్ లోనే ఎందుకు క్రాస్ టాక్, టైం వేస్ట్ తప్ప. నారాయణమూర్తి గారు ఆవిడ ఏం మాట్లాడుతున్నారో వినకుండా ఎందుకు క్రాస్ టాక్?
గాయత్రి ఒకసారి అండి అది వర్మ గారు ప్లీజ్. నాగమూర్తి గారు పేషెన్స్ గా నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, మిమ్మల్ని కూడా ఏమనట్లేదు. నేను ఏం చెప్తున్నానంటే నాకు గుర్తున్నంత వరకు షర్మిల గారు తెలంగాణలో ఫస్ట్ టైం పార్టీ పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ ఎవరు మాట్లాడాల. ఎందుకంటే మాకు సంబంధం లేదు, ఆవిడ మా చెల్లైనా సరే పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టింది కాబట్టి మేమేం మాట్లాడడం దాని గురించి కామెంట్ చేసి సపోర్ట్ చేయము, దాన్ని అపోజ్ చేయమన్నారు. అంటే ఓకే, అది అంతవరకు ఓకే యాక్సెప్టెడ్. బికాస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏపీకి సీఎం ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వెళ్ళి పక్క రాష్ట్రంలో పాలిటిక్స్ లో ఏళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. అదే రెస్పెక్ట్ ఇక్కడ కూడా ఉండాలి. దో పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ కి మావయ్య అయినా సరే ఆయనకుండే బాధ్యత ఆయనకుంది. ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేస్తున్న వ్యక్తి ఒక్కసారి నన్ను కంప్లీట్ చేయనివ్వండి. అరే ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడినివ్వండి. మళ్ళీ సమాధానం వస్తుంది వర్మ గారు. సరే మావయ్య కాదండి, ఇప్పుడు అక్కడ మామయ్య గారు రెస్పాన్సిబిలిటీ లేదా, సినిమా యాక్టర్ గారు రెస్పాన్సిబిలిటీ లేదంటే మళ్ళీ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు. సరే సరే ఓకే, మీరు చెప్తీగలండి. జగన్ రెడ్డి బాగా అక్కడికి పోయాడు, మా ప్రెసిడెంట్ కదా, అది కూడా ఓకే ఒక్క నిమిషం అండి, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. అది కూడా ఇబ్బందుల్లో ఉన్నా అది కూడా మాట్లాడాలంట. ఓకే 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 గాయత్రి. ఇప్పుడు ఇందాక అంటే మిగతా స్పీకర్స్ అందరూ మాట్లాడినట్టు దీంట్లో పాలిటిక్స్ కి సంబంధం లేదు, ఒప్పుకుంటా. బట్ యాజ్ అ మావయ్య మీరు వెళ్ళి సపోర్ట్ చేయొచ్చు కదా అంటే ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు? అక్కడ ఇంకో ఒక లైఫ్ కూడా ఒక ప్రాణం పోయింది, ఒక బాలుడు అక్కడ ఉన్నాడు, అంటే వెంటిలేషన్ మీద ఉన్నాడు కాబట్టి అది సెన్సిటివ్ టాపిక్ కాబట్టి యాజ్ అ డీసీఎం యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆయన ముందుకు వచ్చి ఆ విషయం గురించి ఇంకా ఏ కమెంట్స్ పాస్ చేయలేదు. వై డోంట్ యూ రెస్పెక్ట్ ఇట్? ఇప్పుడు ఒక లైఫ్ కూడా పోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో మాట్లాడినట్టు ఒక్క నిమిషం, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాట సపోర్ట్ చేస్తారంటే నో, 100% ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఒక యాక్టర్ ని కంప్లీట్ గా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీ పాయింట్ పెట్టాలి అనుకున్నప్పుడు ప్రతి దాంట్లో ఏ తప్పు జరిగినా సరే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటారు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నేను అడుగుతానండి, నేను ఆయన ఎవరో పెట్టాడు, ఎవరో పోలీస్ కమిషన్ ఏసీపీ అంట పెట్టారు ఆయన, మరి దానికి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? యాజ్ అ హోమ్ మినిస్టర్ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన ఏం చేస్తారు? నెక్స్ట్ అల్లు అర్జున్ కి సారీ చెప్తారా, లేకపోతే ఇంకేదైనా చేస్తారా? ఆబ్వియస్లీ చెయ్యరు. ఇక్కడ కొన్ని ఫ్రీ విల్ జరుగుతాయి. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఆ పర్టికులర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరి తప్పు ఈక్వల్ గా ఉంది. ఓకే, వీళ్ళేం మాట్లాడతారంటే బన్నీ పైకి చేతులు ఎందుకు ఊపాడు, లేకపోతే లోపల కూర్చోలేదు, బయటికి రాలేదు, ఇవన్నీ మోరల్ కంపాస్ మీద ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నేను ఒకలా చూస్తాను, రేవంత్ రెడ్డి ఇంకోలా చూడొచ్చు, ఇంకెవరు ఇంకోలా చూడొచ్చు. బట్ లీగల్ గా అది బైండ్ అవుతుందా లేదా అనేది కోర్టు విల్ డిసైడ్. కోర్టులో ఉన్న మ్యాటర్ గురించి ఇక్కడ ఇంతసేపు డిస్కస్ చేయడం, కోర్టులో ఉన్న మ్యాటర్ గురించి అసెంబ్లీలో డిస్కస్ చేయడం కూడా ఏమో మరి. ఈవెన్ ఐ డిడ్ లైక్ ఇట్ ఆన్ పర్సనల్ నోట్, ఇఫ్ యు ఆస్క్ మీ ఐ డిడ్ లైక్ ఇట్, ఒప్పుకుంటా. బట్ ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నారంటే చాలా పార్టీస్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, జస్ట్ మనం పొలిటికల్ బెనిఫిట్స్ కోసం అని చెప్పి సరదాగా వాళ్ళ పార్టీ ఎలివేషన్ చేసుకోవడం కోసం అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ వాడుకున్నా, కాంగ్రెస్ వాడుకున్నా, లేకపోతే ఇప్పుడు వైసీపీ వాడుకున్నా ఇప్పుడు నష్టపోతుంది అల్లు అర్జున్. నిజంగా మీకు కన్సర్న్ ఉంటే ఒక మంచి గురించి లెట్స్ యూ స్పీక్. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడడానికి ఏం లేదు, పాలిటిక్స్ లేకపోతే పొలిటిషియన్స్ గురించి మాట్లాడడానికి ఏం లేదు. అక్కడ ఆ పార్టీలో అది ఆయన ఫైట్, ఆయన ఆ బ్యాటిల్ లాయర్లు చూసుకుంటారు, దే టేక్ కేర్ ఆఫ్ ఇట్. మాటకి బ్లేమ్ గేమ్, వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు, చిరంజీవి మాట్లాడలేదు, ఎవరు మాట్లాడాలి వాళ్ళు తెలియదేంటి? చిరంజీవి ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, పరామర్శ ఇచ్చారు, మాట్లాడారు. అతను అది ఏం చేయాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు యాజ్ అ ఫ్యామిలీ. ప్రతి దాంట్లో మనం ఏమి పెట్టాలి, ప్రతి దాంట్లో మనం క్రిటిసైజ్ చేయాలి, కార్నర్ చేయాలి, ఈ ఇష్యూని పొలిటిసైజ్ చేయాలనుకుంటే ఇంకెవడేం చేయలేడు. వైసీపీ పార్టీకి శాంతప్రసాద్ గారు ఏ అంశం మీద మాట్లాడమంటారు చెప్పండి? ఇదే అంశం అండి, ఇందాక మీరు క్రాస్ టాక్ చేశారు కదా. ఇదే అంశం అయితే ఇప్పుడు మా నారాయణమూర్తి అన్ని మాట్లాడాడు, కానీ వాళ్ళ అధినేత బావగారి గురించి మటుకు మాట్లాడతల్లా. ఏంటంటే అది కూడా మాట్లాడాలి, ముందు అది మాట్లాడి తర్వాత మిగతాది మాట్లాడాలి. ఇప్పుడు సోదరి మాట్లాడింది, పక్క రాష్ట్రం వాళ్ళ గురించి మాకు ఎందుకండి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఏదైనా జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి కష్టం వచ్చినప్పుడు సినీ పరిశ్రమలో వచ్చి ఎవరైనా ఒకరు మాట్లాడారా? ఆ ధరలు తగ్గించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు హుందాతనం నేర్చుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు తగ్గించిన ధరలని ఏనాడు కూడా ప్రొటెక్ట్ చేయాల. ఆ ధరలతో ఉన్న టికెట్లతో జనాలు సినిమా చూసిన దగ్గర దాన్ని కాదనలేదు కదా. కానీ పెద్ద మనసుతో తన దగ్గరికి వచ్చినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవో వచ్చేలా సహకరించారు కదా. మరి దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. ఇప్పుడు కొన్ని మాట్లాడకూడదు, మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందుకనే మాట్లాడడం తగ్గించుకుంటాం. ఇది యాక్చువల్ గా ఏంటంటే జరిగిన దుర్ఘటన సంబంధించిన మానవతానికి సంబంధించిన అంశం. అది అలా పోయి ఈ రోజు రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ రాజకీయ చిచ్చు, ప్రాంతీయ చిచ్చు మిగిల్చడానికి ఈ రాష్ట్రంలో ఒక పార్టీ, ఇది అధికారం కోల్పోయిన ఒక పార్టీ, ఆ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన ఒక పార్టీ, ఈ రెండు పార్టీలు కలిపి ఆడుతున్న డ్రామాలో కాంగ్రెస్ కూడా పావుగా మారింది. ఇది చాలా విచిత్రంగా ఉంది.
ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డికి ఈ సాయంత్రం జగన్ రెడ్డికి ట్వీట్ అల్లు అర్జున్ సంబంధించి సంబంధించి ఆయన బెయిల్ మీద బయట జగన్ రెడ్డికి సంబంధం రాజకీయ అంశమా రాజకీయ అంశమా పెట్టాడు చెప్తున్నాం. మీతో పాటు ఎవడైతే కలిసి ఉన్నాడో మీతో పాటు మీతో ఎవడు సంక్రాంతి పోవటమే ఎందుకు హ్యూమన్ చేయాల్సి వస్తున్నా అదంతా మీతో పాడిపోతాడు చెడిపోతాడు ప్రబల తాకడం. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కుట్ర చేసి ఆయన చేశారని చెప్పదలుచుకున్నారా మీరు? లేకపోతే జగన్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రకమైన ట్వీట్లు పెట్టబెట్టి కదా ప్రాంతీయ ఇవన్నీ తీసుకొస్తారు. ఆయన ఏమన్నాడు? నేను పూర్తిగా బాధ్యత వహిస్తాను, అతనికి ఏం కావాలి చదువు కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి నేను చేస్తానని చెప్పి ఆయన బహిరంగంగా చేసి ఏం తీసుకుంటానంటే ఒకడేమో 10 కోట్లు ఇవ్వండి, ఒకడు 100 కోట్లు ఇవ్వండి, ఒకడు 50 కోట్లు ఇవ్వండి. ఏంది సంస్కారం లేని మాటలు అన్ని అనే వ్యక్తి నేను తీసుకుంటాను బాధ్యత. ఆయన ఆరోగ్యం కానివ్వండి, ఆయన చదువు కానివ్వండి, ఆయన ఏదైతే ఉన్నత విద్య ఇన్ని రాజకీయాలు జరుగుతుంటే అప్పుడు కూడా మీరు సపోర్ట్ చెబితే ఎవరు సపోర్ట్ చేస్తారు? మీరు అంటే మీరు రాజకీయాలు మీకు కావాలి, మీరు కుట్రలు చేసి మీరు అధికారులు తీసుకోవాలి, అధికారులు తీసుకోవాలి ప్రజలు కాదు. ఈ రాజకీయమే కావాలా మీకు? మంచి అవసరం లేదా మీకు? సమాజంలో విలువలు ఉండవా మీకు? ఏ విధంగా ఓకే రాజమూర్తి గారు ఓకే ఒక్క నిమిషం ఏంటి గాయత్రి గారు నవ్వుతున్నారు? ఓకే ఓకే ఒక్క నిమిషం వెయిట్ ఓకే ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు వెయిట్ అండి. నారాయణమూర్తి గారు రాజకీయ పార్టీ పెడితే మనకు సంబంధం లేదన్నాడు. అక్కడెక్కడ సామాజికంగా ఒక భరోసా ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. చదువుకాలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎవరు కాబట్టి పట్టారు. ఓకే ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడనివ్వండి మీరిద్దరు. ఓకే ఒక్క నిమిషం గాయత్రి రెస్పాండ్. వెయిట్ నారాయణమూర్తి ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. ఆవిడ ఏదో చెప్తున్నారు చెప్పనివ్వండి. గాయత్రి వెయిట్ అండి, వెయిట్ నారాయణమూర్తి గారు వినాలండి. నారాయణమూర్తి గారు ఒకసారి వినండి గాయత్రి. అంటే జగన్ గారు ట్వీట్ పెట్టారు, లేకపోతే ఇక్కడ వచ్చి నారాయణమూర్తి గారు ఇప్పుడు ఆ బండి కోసాన్ని పోరాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎందుకు నవ్వు వస్తుందంటే, నాకు ఇంకా గుర్తుందండి లాస్ట్ ప్రభుత్వంలో అప్పుడు వైసీపీ గవర్నమెంట్, నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా తెలుగు స్టేట్స్ ఒక గవర్నమెంట్ ఇండస్ట్రీని ఇంత ఇబ్బంది పెట్టడం, చిన్న ట్వీట్ వేసినందుకు నాని మీద ఏ రకంగా టార్గెట్ చేశారు. ఒకసారి అంతెందుకు రజనీకాంత్ అనే వ్యక్తి, అంటే పక్క రాష్ట్రంలో సూపర్ స్టార్ అనే వ్యక్తి వచ్చి ఏదో మాట్లాడితే స్పీచ్ ఏదో ఇస్తే నా ఫేవరెట్ చంద్రబాబు నాయుడు అని ఏదో చెప్పుకుంటే అమ్మనా బూతులండి. సోషల్ మీడియా అంతా వైసీపీ వాళ్ళు, ఆఖరికి వైసీపీ అఫీషియల్ హ్యాండిల్స్ కూడా, నేను ఒక మాట కంప్లీట్ చేయండి, అఫీషియల్ హ్యాండిల్స్ కూడా అమ్మనా బూతులు తిట్టినాయి. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ రైట్ ఆర్ రాంగ్ అని పక్కన పెడితే ఆ పార్టీ వాళ్ళు ఏదో చేసుకున్నారు పక్క రాష్ట్రంలో. ఒక్కసారి కంప్లీట్ చేయండి ప్లీజ్. చిరంజీవి గారు వచ్చి దండం ఎందుకు పెట్టారండి మీకు? చిరంజీవి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టి ప్లీజ్ అయ్యా మా ఇండస్ట్రీని ఆదుకోండి ఎందుకు అడిగారండి? నిజంగానే జగన్మోహన్ రెడ్డికి అంత ఇండస్ట్రీ అంటే ప్రేమ, జాలి, దయ ఉంటుంటే
చిరంజీవి గారు వచ్చి దండం పెట్టి లేకపోతే ప్రతి పెద్ద యాక్టర్ నీ ఇంటికి వచ్చి నీ ముందు కూర్చొని ప్రాధాయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను అడుగుతుంది, ప్రతి పెద్ద యాక్టర్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి ప్రాధాయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నాకు అది ఒక్కటే సమాధానం చెప్పండి. చిరంజీవి గారు ఎందుకు దండం పెట్టారు సమాధానం చెప్పండి. మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వేలెత్తుతున్నారు, ఓకే, మరి మీ గవర్నమెంట్ ఏం చేసింది? ఒక్కటే అడుగుతున్నారు, మీ గవర్నమెంట్ ఏం చేసింది? మీ గవర్నమెంట్ ఎందుకు ఇండస్ట్రీ మీద పగబెట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పీచ్ లో ఒకటే చెప్పారు, నా మీద కోపం ఉంటే నన్ను శిక్షించండి, అంతేగాని ఇండస్ట్రీని వదిలేయండి అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు స్పీచ్ లో చెప్పారు. ఆ మాట నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఎవరి మీద ఒకరి మీద కోపం ఉంటే వాళ్ళు శిక్షించాలి కానీ మొత్తం ఇండస్ట్రీ మీద పగబెట్టడం 5 రూపాయలకి 10 రూపాయలకి టికెట్లు కుదించింది మీరు కాదా? మీరు కాదా? మీ గవర్నమెంట్ కాదా? సినిమా పోర్టల్ కూడా మేము సినిమా టికెట్లు అమ్ముతామని చెప్పి గవర్నమెంట్ పోర్టల్ ఓపెన్ చేస్తామని చెప్పింది మీ గవర్నమెంట్ కాదా? చేసుకున్న బిజినెస్ కూడా ఏం చేసుకోవాలని చెప్పింది మీ గవర్నమెంట్ కాదా? మీరు వచ్చి ఈరోజు చెప్తున్నారా? నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ట్వీట్ అయితే తప్పు కాదండి, కానీ నువ్వేం చేసావు, చరిత్రలో నువ్వేం చేసావు, ఇండస్ట్రీకి నువ్వే రకంగా అన్యాయం చేసావు గుర్తుంచుకొని ట్వీట్ వేస్తుంటే బాగుండేది. ఈ రోజు అనవసరంగా మీరు జోక్యం చేసుకోవడం వల్ల టీడీపీ పార్టీ జోక్యం చేసుకోవడం అక్కడ అల్లు అర్జున్ బలిపశు అవుతున్నాడు అనే విషయం తెలిసి కూడా ఇంకా పొలిటికల్ చేస్తారు, అది బాధానిపించాలి అంతే. నారాయణమూర్తి గారు ప్లీజ్ అండి, మనం కరెక్ట్ గా ఉన్న రోజు పక్కన వాళ్ళకి నీతులు చెప్పాలి. మనం కరెక్ట్ గా లేకుండా ఓకే ఓకే ఒక్క నిమిషం అండి. ఓకే నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు వెయిట్. నారాయణమూర్తి గారు ఆవిడ మాట్లాడుతున్నారు కదా, ఇస్తాను నేను. వెయిట్ ఆయన క్వశ్చన్ ఏంటి, ఆయన డౌట్ ఏంటి అని అడిగితే నేను ఆన్సర్ చేస్తానండి. నా డౌట్ ఏంటో నేను అడిగాను, ఆయన ఆన్సర్ చేస్తారా లేదా ఆయన చెప్తారండి. శాంతిప్రసాద్ గారు చిరంజీవి గారి పాత్ర ఏంటి ఇందులో? ఇండస్ట్రీ పెద్దగా ఇప్పుడు చిరంజీవి గారు వారి పాత్ర ఏంటంటే కుటుంబ పెద్దగా ఆయన వెళ్ళాడు, ఆయన జరిగే ఇబ్బందికి వచ్చినప్పుడు కుటుంబ పరంగా వెళ్ళాడు, పలకరించాడు, వచ్చాడు. అక్కడ అంతకన్నా దొరకడం జరిగింది కాబట్టి సంయమనం పాటిస్తున్నారు. అంతకు మించి చిరంజీవి గారి పాత్ర ఏముంటుంది ఇందులో? ఎవరన్నా పెద్దలు ఇప్పుడు మా అసోసియేషన్ అధ్యక్షుడు ఊరుకొని మా సినిమా నటుల మీద ఇటువంటి దుష్ప్రచారం చేయడము, మా సినిమా పరిశ్రమ మీద ఇటువంటి దుష్ప్రచారం చేయడము మంచిది కాదు. అతను ముందు ఇనిషియేటివ్ తీసుకొని రావాలా, అతను వెళ్ళాలా. అతనేమో పడుకుంటాడు, మా మావాడు చేతుడు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి అంటాడు. ఇవి కాదు మరి నిన్ను ఎందుకు ప్రెసిడెంట్ గా ఎన్నుకుంది? కాబట్టి ఆయన ఎవడు మళ్ళీ మన నారాయణమూర్తి అధినేత యొక్క బావగారు, ప్రత్యేకమైన బావగారు, పాపం నాకెందుకు బావవుతాడే మాట్లాడతాడు కానీ మరీ ఎంత దిగజారు మేము మాట్లాడినప్పుడేమో మమ్మల్ని ఏమో ఆపుతారు. మంటలు ప్రేమలు పెట్టి అక్కడ మంటలు రాజేసుకుంటాడు. మహిళ మాట్లాడుతుందనే గౌరవం కూడా లేకుండా ఇప్పుడు నారాయణమూర్తి మహిళల గురించి మాట్లాడుతున్నాడు. మరి ఏం చేద్దాం? వీళ్ళు విలువలు ఒలువులు అట్టుంటాయి. సుధారాన్ని ఏ విధంగా పెట్టారు మీకు తెలుసు, పోలీసులు అలా కొట్టారు తెలుసు, మీకు ఎంత చిత్రహింస పెట్టారు తెలుసు, ఏ విధంగా తీసుకెళ్లి ఇప్పుడు జైల్లో పెట్టారు తెలుసు. ఓకే ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం. శాంతిప్రసాద్ గారు ఏంటి అల్లు అర్జున్ గారు బెయిల్ రద్దు అవుతుంది, అరెస్టు అని చెప్పి మరో ప్రచారం జరుగుతుంది, అది సాధ్యమా? ఇక్కడ ఒక విషయం ఏంటంటేనండి, ఆ రోజు హైకోర్టులో వాస్తవాలు ప్రజెంట్ చేయలేదు. వాస్తవాలు ప్రజెంట్ చేయటంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉన్న ప్రాసిక్యూషన్ కూడా వైఫల్యం చెందింది. వారి దగ్గర మేము అనుమతి నిరాకరించాము అని అన్నప్పుడు ఆ అనుమతి నిరాకరించిన పత్రాన్ని కోర్టులో సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేయలేదు. కాబట్టి కోర్టు ఎవరు భావించింది, వీళ్ళు అనుమతికి అప్లై చేశారు, వీళ్ళు అనుమతి ఇవ్వలేదు అంది. అక్కడ రెండో వాదన ఏం పెట్టారు, పోలీసులు కూడా వచ్చి అల్లు అర్జున్ గారితో షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చున్నారు. అంటే పోలీసు వాళ్ళ విధులు నిర్వర్తించకుండా బాధ్యత రాహిత్యం ఉండటం వల్ల ఘటన జరిగిందని వాళ్ళ ప్లేడర్ గారు వాదన తీశారు. కానీ దాన్ని ఇప్పుడు పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. దాని కూడా తప్పుడు వాదన. వాస్తవం చెప్పాలంటే మా లీగల్ పరిభాషలో తప్పుడు వాదన. ఆ వాదన అది బిలో ది బెల్ట్ వాదన అంటాం మేము. అది చాలా తక్కువ స్థాయికి వెళ్ళే వాదన అది. మరి ఆ వాదన ఎందుకు చేశారో వారికి తెలియాలి. ఇప్పుడు దాని పోలీసులు తెలంగాణ పోలీసులు
ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నాడు. దాన్ని హైలైట్ చేస్తూ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక వీడియో, ఇది కూడా వాంఛనీయం కాదు. సమాజంలో సాక్ష్యాధారాలు ఉంటే కోర్టులో ప్రవేశపెట్టాలా, కోర్టులో వాదనలు చేయాలా. కానీ ఇక్కడ వీళ్ళందరూ ఏంటి, ప్రజల దగ్గర రోడ్ల మీద ఇవన్నీ ఏంటో అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో ఈ వాదనలో, ప్రతివాదనలో, ఈ సంవాదంలో ఏంటో మాకు అర్థం కావట్లేదు. కోర్టులో చేయాల్సిందే కోర్టులో చేసి చావట్లేదు, బయటకు వచ్చేమో నానా రచ్చ చేస్తున్నారు. ఇదంతా చివరికి తీసుకొచ్చి మళ్ళీ ప్రాంతీయ తత్వానికి, రాజకీయ పార్టీలు వీటికి చుట్టుకోకపోవడం మొదలు పెట్టింది. ఇది వాంఛనీయం కాదు. ఘటనగానే చూడండి, ఘటన వరకే పరిమితం చేయండి. ఓకే, దాడులు అనే వాటికి వ్యక్తిగతంగా దాడులు